ఎగ్జిట్ ఎగ్జిట్ అవుతాను సార్. అవ్వండి అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్. 50 పాయింట్స్ బుక్ చేసుకున్నారా? ఎస్ సార్, 48 సార్. ఓకే. డేలో కింద క్లోజ్ అయిందండి మనకి 800 పాయింట్స్ ఉంది చూసారా? 800 పాయింట్స్ కూడా ఇండెక్స్లో 800 పాయింట్స్ అయిపోతుందండి ఇదే ట్రేడ్. ఓకే, ఓకే సార్. ఇంతవరకు ఒక్క రీట్రేస్మెంట్ చూసుకుని మళ్ళీ డౌన్ సైడ్ తీసేసుకోండి. ఇదే ఉంటుంది మార్కెట్లో. అది స్కాల్పింగ్ రిస్కీ అంటే అవునండి, అవును అవునవును. ఒక 10 పాయింట్స్ ట్రై చేద్దామా సార్? చేయండి. ఏదో ప్రీమియం చూసుకోండి. క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ అని ఘోరమైన ఫీలింగ్ ఏంటి తెలుసా సార్? మార్నింగ్ 78,000 పిఈ 305 లో తీసుకున్నాను. అది 325 లో అమ్మేశాను. అంటే టార్గెట్ పెట్టి కూర్చున్నాను, వెంటనే వెళ్ళిపోయింది. అది కూడా 452 లోకి వెళ్ళి కూర్చుంది. ఇది ఆల్మోస్ట్ 200, నియర్లీ 200 పాయింట్స్ వస్తుంది మనం తీసుకున్న ప్రీమియం. కానీ మూమెంట్ ఎక్కువ లేదు సార్ సిఈలో. సార్ అందుకనే రిస్కీ అంటున్నా. సార్ చార్ట్ రావడం లేదు సార్, చార్ట్ రావట్లేదు సార్. మీకండి వస్తుందా మీ అందరికి? చార్ట్ స్క్రీన్ సార్, స్క్రీన్ వస్తుందా? రిఫ్రెష్ చేయండి సార్ సార్. రావట్లేదు. ఇక్కడ నుంచి వస్తే మాత్రం అందరూ తీసుకోండి. ఎందుకంటే ఒక సైడ్ హ్యూజ్ మూమెంట్ ఉన్నప్పుడు రెండో సైడ్ అంత మూమెంట్ ఉండదు ఓకే సార్. ఆపోజిట్లో. అందుకనే ప్రీమియం కూడా పెట్టలేదు. పుట్ సైడ్ వస్తే పెడతాను, తీసుకోండి అందరూ. జస్ట్ ఇది స్కాల్ప్ చేద్దాం అనుకుంటే రిస్క్. పక్కన పెట్టండి, అయిపోయిన మూవ్స్ కోసం ఆలోచించొద్దు. ఈ ప్లేస్కి వస్తే బాగుండదండి. ఈ ప్లేస్కి వచ్చి పడితే బాగుండదు. స్టాప్ లాస్ ఎక్కువైపోతుంది. 10 పాయింట్స్ స్టాప్ లాస్.
నిఫ్టీలో ఎక్కువ మూమెంట్ లేదు సార్. కదలట్లేదు. నిఫ్టీలో ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి. సరే, గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి. ఈ గ్రీన్ క్యాండిల్ మనం అనుకున్న ప్లేసెస్ కాకుండా మధ్యలోంచి పడిపోతే ఇదే ప్రాబ్లం. సెన్సెక్స్లో చేసేవాళ్ళు మాత్రం ఈ ప్లేసెస్కి వచ్చేంత వరకు ఎటువంటి ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఇది మీ ఫస్ట్ టార్గెట్ అండి. సెన్సెక్స్లో చేసే వాళ్ళకి ఈ 2 ప్లేసెస్లోనే ట్రేడ్ చేయండి, మధ్యలో ఎక్కడ ట్రేడ్ చేయొద్దు. మార్కెట్ కనుక ఇప్పుడు చూడండి, మార్కెట్ కనుక ఇప్పుడు డైరెక్ట్ ఈ ప్లేస్కి వచ్చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ ట్రేడ్ ఉంటుంది. ఈ లైన్ ఫస్ట్ టార్గెట్ అండ్ డే హై సెకండ్ టార్గెట్. ఓకేనా? అలా కాకుండా మార్కెట్ ఇప్పుడు ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంది కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి మనకి ఏ లెవెల్కి రావాలి? అట్లీస్ట్ దీనిపైన క్లోజ్ అవ్వాలి. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయిపోతే మనం రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. దీనిపైన ఇలా క్లోజ్ అయిపోతే మనం ఇక్కడి నుంచి ఇలా రివర్సల్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతవరకు డౌన్ సైడ్ ట్రేడ్స్. ఇది ఇక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాలండి డౌన్ సైడ్కి. ఎప్పుడు ఇది అప్ సైడ్ షిఫ్ట్ అవుతుందంటే దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయిపోతే మనం అప్ సైడ్కి షిఫ్ట్ అవ్వచ్చు. ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అవుతుంది.
చూసుకోండి 20 పాయింట్స్. తీసుకున్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చండి. హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి కాస్ట్ చేసుకోండి. నిఫ్టీలో 20 పాయింట్స్ అంటే మనకు ఒక 40 పాయింట్స్తో ఈక్వల్ మన సెన్సెక్స్తో పోల్చుకుంటాం. అన్నారా శరత్ గారు? శరత్ తీసుకున్నారు లేదా? ఒక 15 పాయింట్స్ టార్గెట్ చేసి వచ్చాను సార్. ఓకే. ఏదైనా ఎలా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు ధైర్యం చేసినప్పుడేమో హాఫ్ టార్గెట్ వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది, భయపడినప్పుడేమో అయిపోతా ఉంది. మీరు హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి వెయిట్ చేయడం అలవాటు చేసుకుంటే ఈ ఫీలింగ్ ఉండదని చెప్పాను కదండి ఆల్రెడీ. దాన్ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు 20 పాయింట్స్ ఇచ్చింది, హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి మిగతాది కాస్ట్ చేసి కూర్చుంటే మిగతా ర్యాలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ వచ్చి స్టాప్లో సిట్ అయినా కాస్ట్ కాబట్టి హాఫ్ పాయింట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ప్లస్లో ఉంటారు. కానీ మనం ఏం ఆలోచిస్తామంటే ఒకవేళ వచ్చిన ప్రాఫిట్ ఎందుకు కుదిరేయడం అని చెప్పి మొత్తం ఎగ్జిట్ అవుతారు. కానీ బిగినింగ్ స్టేజ్లో తర్వాత అలవాటు అవుతుంది. 40 పాయింట్స్ 30 పాయింట్స్ శేఖర్ తీసుకున్నారా? శ్రీనివాస్ క్యాపిటల్ అంతా వచ్చేసేటట్టుంది సార్ ఆ మూవ్కి. లేదు సార్, నిఫ్టీ నేను తీసుకోలేదు సార్. ఓకేనండి, సెన్సెక్స్లో వస్తే తీసుకోండి. ఇక్కడికి వస్తే సెన్సెక్స్ ప్లాన్ చేసుకోండి. నేను స్క్రీన్ షాట్ పెడతాను గ్రూప్లో. ఆ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఓకే కదా, తెలుసు కదా మీకు. నేను తీసుకోలేదు అనొద్దు, తీసుకోండి. జస్ట్ వచ్చేస్తుంది. నిజంగా ఈ స్టాక్ మార్కెట్ బాగా తెలిసి ఇందులో వచ్చినంత డబ్బులు ఎక్కడ రాదేమో సార్. పోతే కూడా అంతే ఉంటుంది, వేరే విషయం. మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండి చేస్తే అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. గ్రూప్లో పోస్ట్ చేస్తాను, లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఓకేనా? ఈ ప్లేస్ చూడండి 77,409. ఇది బ్రేక్ అవ్వకుండా మీకు ఈ మధ్యలో ఎక్కడ మీకు క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చినా 2 minutes కానీ 3 minutes కానీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, ఎంట్రీ తీసుకోండి. ఇది మీ ఫస్ట్ టార్గెట్ అండి. 77,900. 900 నుంచి 950 లోపు మీ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. సెకండ్ టార్గెట్ వచ్చేసి డే హై. ఓకే ఓకే సార్. నిఫ్టీ కూడా సేమ్. ఇంతవరకు రావాలి అంటే మనకి చాలా టైం పట్టేస్తుంది. అసలు ఎక్కడ ఆగట్లేదు. అది టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఇంతవరకు ఇది టార్గెట్ కదా, ఇంతవరకు మోస్ట్లీ ఈ హై అనుకుందాం. $30,000-35,000 చేసుకోవాల్సిన మూమెంట్ సార్ ఇది. ఎక్స్పెక్ట్ చేయాల సార్. ఒక్కసారి లెవెల్స్ చెప్తారా? ఒకసారి మార్క్ చేసుకుంటాను. నేను గ్రూప్లో పోస్ట్ చేసిన చూడండి ఒకసారి. బయింగ్ సైడ్ వచ్చేసి 24,049, 24,000 నిఫ్టీ సెన్సెక్స్లో ఎందుకంటే 24,000 అంటే ఫోటో ఉంది. సెన్సెక్స్ పెట్టాను, నిఫ్టీ కూడా పోస్ట్ చేస్తాను. ఈరోజు నిఫ్టీ ముట్టుకోకపోవడమే పెట్టాము సార్. ఎందుకంటే నిఫ్టీలో ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో అరౌండ్ 25 పాయింట్స్ వచ్చింది కదా, అదే నేను సెన్సెక్స్లో చూస్తే అరౌండ్ 90 పాయింట్స్ వెళ్ళిపోయింది. మరి స్టాప్ లాస్ చిన్నది కదా, ఇప్పుడు స్టాప్ లాస్ చాలా బాగుంది. ఇందులో 10 పాయింట్స్ కదా స్టాప్ లాస్. మరి
ఇప్పుడు ఇంకా ఛాన్స్ ఉందండి, ఒకవేళ మార్కెట్ కనుక చూడండి. ఒక్క నిమిషం. మళ్ళీ ప్లాన్ చేసుకోండి. ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఈ టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఓకే, సేమ్ ఒకవేళ వస్తే మీకు ఇక్కడ దొరుకుతుంది. ఓకేనా, వస్తే ప్లాన్ చేసుకోండి. రాలేదా, కింద నుంచి అప్ సైడ్ ఒకటే ట్రేడ్. ఎంత ఫాస్ట్గా అయితే వచ్చిందో మార్కెట్ అంత స్లోగా రికవర్ అవుతుంది. తీసుకుని మంచిగా హోల్డ్ చేయండి. సార్ అయితే ఇప్పుడు మార్కెట్ కొంచెం రీబౌండ్ అయ్యి నేను దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అంటారు అకార్డింగ్ టు లెవెల్స్. ఇక్కడికి వస్తే డౌన్ సైడ్, ఇక్కడికి వచ్చిన డౌన్ సైడ్. ఈ 2 ప్లేసెస్లో మీకు ఇక్కడికి వచ్చి ఎంట్రీ ఇచ్చిందా, డౌన్ సైడ్ మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేస్తాయి. కాకుండా ఇంతవరకు వచ్చిందనుకోండి, ఇంతవరకు వచ్చేస్తే మార్కెట్, ఇక్కడ నుంచి మార్కెట్ ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకోండి. ఇక్కడ మీకు మళ్ళీ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 3 మినిట్స్లో ఎంట్రీ ఇస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి. లేదు, డైరెక్ట్గా ఒక 2 క్యాండిల్స్ కనుక మంచిగా క్లోజ్ అయిపోతే ఇంకా డే హై రీచ్ అవుతుంది మార్కెట్. ఓకేనా? సార్ గ్రూప్లో మీరు పోస్ట్ చేస్తున్నారు కదా? పెడతాను. పెట్టలేదు, ఇది పెట్టాను కదా. సెన్సెక్స్ పెట్టారు, నిఫ్టీ పెట్టాను చూడలేదు మళ్ళీ తర్వాత. ఓకే, నిఫ్టీ కూడా పెట్టారు. ఈ లెవెల్స్ పెట్టలేదు. సార్ ఇది సెన్సెక్స్ ఇప్పుడు పెట్టారు కదా సార్, లెవెల్ 77,950 అనేసి అని. అది ఎట్లా బేస్ చేస్తున్నారు? ఫిఫ్టీ తీసుకుంటే కూడా దాని పైన వస్తుంది కదా సార్ 0.5. ఫ్లిప్ కాదండి, చూడండి మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇంత బయింగ్ జరిగిందా? సార్ ఇంత బయింగ్ జరిగిన తర్వాత లాస్ట్లో మనకి సెల్లింగ్ చూపించిందా? సెల్లింగ్ చూపించిన తర్వాత ఎప్పుడైతే ఈ సెల్లర్స్ని ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసిందా, కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఎప్పుడైతే మార్కెట్లో డౌన్ సైడ్ మూమెంట్ అవుదామని స్టార్ట్ అయింది మార్కెట్, సడన్గా వచ్చి స్టాప్ లాస్ తీసేసుకుని పైకి వెళ్ళిపోయింది. రెండో విషయం ఏంటంటే, ఇది బ్రేక్ చేస్తే మనం ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ క్లారిటీ తీసుకుంటాం. ఓకే, మార్కెట్లో వెళ్ళొచ్చు అని చెప్పి. ఇది బ్రేక్ చేస్తే ఏం చేయాలి? హై బ్రేక్ అయిపోతే బై సైడ్ తీసుకోవాలి. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేయకుండా ఇలా కన్సోలిడేషన్లో ఉన్నప్పుడు, ఎటు సైడ్ అయితే మార్కెట్ బ్రేక్ అవుతుందో గుర్తుపెట్టుకోండి. ఈ కన్సల్టేషన్ చూసారా, ఈ కన్సల్టేషన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ సెల్లర్స్ ఉన్నట్టు, అప్ సైడ్ బ్రేక్ అయితే బయర్స్ ఉన్నట్టు. ఓకేనా? బిగ్ ప్లేయర్స్ అనమాట. బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ఉంటారు అంటే, ఎప్పుడైతే హ్యూజ్ మూమెంట్ కనబడుతుందో మార్కెట్లో అక్కడ బిగ్ ప్లేయర్స్ ఉంటారు. ఎక్కడ ఈ డిస్కషన్లో ఉంటారు. సో మార్కెట్ ఇప్పుడు ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. మార్కెట్ ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ వరకు పుష్ చేశారు. వీళ్ళ టార్గెట్ ఎక్కడో ఉంది సపోజ్ అనుకుందాం.
మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? క్వాంటిటీ యాడ్ చేసి పుష్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చింది అంటే ఏం చేయాలి? అప్ సైడ్ ట్రేడ్ చేయాలి. అర్థమైందా? ఓకే. కాకపోతే ఏంటంటే నిఫ్టీ కూడా వచ్చేస్తే బాగుంటుందండి. నిఫ్టీ ఇంకా రాలేదు, నిఫ్టీకి ఇంకా స్పేస్ ఉంది. నిఫ్టీ వచ్చేస్తే బాగుంటుంది, సపోర్ట్ చేస్తే నిఫ్టీ కూడా బాగుంటుంది. అర్థం కాల మీదా? వాయిస్ క్లియర్ ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఏం లేదు సార్, చిన్న డౌట్. ఆఫ్ కోర్స్ ఇది నిఫ్టీ ఆల్రెడీ మూవ్ అయిపోయింది, కాకపోతే ఇంకా మనకి స్పేస్ ఉంది కాబట్టి ఫిబ్ లెవెల్లో రీచ్ అవ్వడానికి కింద లెవెల్కి ఒకవేళ ఇప్పుడు ఎంటర్ అయితే అంటే ఒక 10 months ఎక్స్ట్రా రిస్క్ తీసుకొని ఇప్పుడు ఎంటర్ అయితే అది కరెక్ట్ ఐడియా అంటే అలా చేయొచ్చు ఆ ట్రేడింగ్లో? ఎప్పుడు కూడా అసలు అలా చేయొద్దండి. చూడండి, మీకు మీరు ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు మార్కెట్ ఇది టార్గెట్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది టార్గెట్. ఓకే, ఇప్పుడు మీరు స్టాప్ లాస్ పైన పెట్టుకున్నారు, ఫిక్స్ అవ్వండి. ఇది టార్గెట్ అన్నప్పుడు, ఇది స్టాప్ లాస్ అన్నప్పుడు, మార్కెట్లో మళ్ళీ నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నారు కదా, అది ఎప్పుడు చేయాలి? వచ్చి మళ్ళీ దీని దగ్గరికి వస్తే ట్రేడ్ చేయాలి. ఇప్పుడు మధ్యలో ట్రేడ్ తీసేసుకున్నారు అనుకుందాం. మధ్యలో ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇది టార్గెట్ కదా, మార్కెట్ ఇలాగే వెళ్ళొచ్చు, లేదా ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి కాస్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. టార్గెట్ వరకు వెళ్తుంది, అది ఎలా వెళ్తుందో తెలియదు మనకి. స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు 2 క్యాండిల్స్లో, లేదా కన్సల్టేషన్ అయ్యి వెళ్ళి మళ్ళీ ఎంట్రీ టచ్ చేసి రావచ్చు. ఓకే, ఆల్రెడీ 10 points రిస్క్ అని మీకు తెలుసు. ఇక్కడ ఈ ట్రేడ్కి 10 points రిస్క్ అని తెలుసు. అది ఎప్పుడు? పైన పట్టుకున్నప్పుడు. పైన పట్టుకున్నప్పుడు మనకి 10 points రిస్క్ అని తెలిసినప్పుడు మళ్ళీ మధ్యలో దీనికి 20 points రిస్క్ కూడా అవసరమా దీనికి? మీరు రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది, ఇది మీరు కౌంట్ చేసుకోవాలి. 30 points స్టాప్ లాస్ అయిపోతుంది. సపోజ్ మీరు ఒక 300 క్వాంటిటీ చేస్తున్నారు, లాస్ ఎంత అవుతుంది, మీ క్యాపిటల్ ఎంత? ఫస్ట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ట్రేడ్ తీసుకునే ముందు, ట్రేడ్ చేసేయాలి అనే దానికంటే అసలు ముందు దానికి రిస్క్ ఎంత పెట్టాలి చూడాలి. అప్పుడే మీరు వీటిలో లాంగ్ టర్మ్ ఉంటారు. సక్సెస్ అయితే ఓకే, వచ్చి స్టాప్ లాస్ హిట్ అయితే ట్రిపుల్ పోతుంది కదా. ఒక స్టాప్ లాస్ ఇవ్వాల్సింది 3 స్టాప్ లాస్లు అన్ని కలిపి ఒక స్టాప్ లాస్ ఇచ్చేస్తాం. క్యాపిటల్ ఎలా జీరో అవుతుంది అంటే ఇలాగే. మీరు ఆల్రెడీ మొన్న నాకు ఏం చెప్పారు, క్యాపిటల్ ఇలా పోయిందంటే స్టోర్ చేసేసాను అటు ఇటు అన్నారు, యాడ్ చేయమంటారు. మళ్ళీ అదే మిస్టేక్ చేయకూడదు. ట్రేడ్ ఉంటేనే ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ పెట్టాను కదా, వెయిట్ చేయండి అంతా ప్లేస్కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఈ ప్లేస్కి వచ్చినప్పటికీ ఇక్కడ దొరికితే 10 points రిస్క్, వస్తే 30 to 50 points ఉంది టార్గెట్. అలా క్యాలిక్యులేట్ చేసుకోండి, కానీ మధ్యలో దూకడం మానేయండి. ఇదే 30 pointsతో పోతుంది. అదే మీరు ఇంత సెన్సెక్స్ అడిగారు కదా, అది ఎక్కడ ఉంది? 100 points దగ్గర ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ట్రేడ్ తీసేసుకుంటారండి, మధ్యలో తీసేసుకుంటారు. ఇప్పుడు మీ మైండ్ ఏం చెప్తుంది అంటే మార్కెట్ వెనక్కి రావడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏమనుకుంటారు, సరే స్టాప్ లాస్ ఎక్కడ ఉంది కదా, ఎంతవరకు వెయిట్ చేద్దాం. 100 points టార్గెట్ తీసుకోవడం పక్కన పెట్టి 100 points స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తారు మీరు ట్రేడ్ తీసుకుని. యాక్చువల్ రిస్క్ ఎంత అక్కడ? 25 to 30 points దానికి, కానీ మీరు 135 points వెయిట్ చేస్తారు. అది చూడండి, ఈ ప్లేస్కి వచ్చిందంటే ఇక్కడ తగులుతుంది మీకు ఎంట్రీ. సెటప్ వచ్చిందా, ఈ లెవెల్కి వచ్చిన తర్వాత 2 candle కన్ఫర్మేషన్ చూసుకుని వెళ్ళండి. సేమ్ సెన్సెక్స్ కూడా అండి, సెన్సెక్స్ కూడా పెడతాం. సెన్సెక్స్ టచ్ అయిపోయిందా? సెన్సెక్స్ ఏమో టచ్ అయిపోయింది. సెన్సెక్స్లో ఏమైనా రిస్క్ అండి, ఎందుకంటే మనకి సపోర్ట్ లేదు నిఫ్టీ, బట్ చిన్న రిస్క్ చేద్దాం అనుకుంటే చిన్న స్టాప్ లాస్ దొరుకుతుంది అనుకుంటున్నాను. పెద్ద స్టాప్ లాస్ పెద్ద స్టాప్ లాస్ అయిపోతుందా?
చాలా ఎక్కువ ఉంది సార్. మామూలుగా ట్రేడ్ గుర్తు తీసుకున్నాను. 25 పాయింట్స్. స్ట్రైక్ రాసి సారీ సార్, నేను స్ట్రైక్ అదే తీసుకుంటాను. ప్రీవియస్ డేటా కూడా లేదా? ఆ మార్కెట్ అంతా గజిబిజిగా కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది సార్. ఇప్పుడా? ఆ, ఇప్పుడు ఏముంది, గజిబిజి ఏముంది దీంట్లో? క్లారిటీగా ఉంది కదా, ప్రీవియస్ వచ్చింది. సింగిల్ సైడే ఉంది కదా సార్, సింగిల్ సైడే ఉంది కదా సార్. కాకపోతే ఏంటంటే టార్గెట్ మనం నిఫ్టీలో కూడా రీచ్ అయిపోతే బాగుండేదండి. నిఫ్టీలో కూడా రీచ్ అయిపోతే బాగుండేది. నిఫ్టీ ఏమో స్పేస్ ఉండిపోయింది. సార్ గారు నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలో లో చేసి కొద్దిగా బాగా కన్ఫ్యూజ్ అయింది. అయ్యుండొచ్చు. అవి నేను ఎక్కువ నిఫ్టీ చూస్తాను. అయితే ఈరోజు సెన్సెక్స్ మూవ్మెంట్ సెన్సెక్స్ అయిపోయింది. చూడండి, నేను పోస్ట్ చేశాను మన దాంట్లో, చూసుకోండి. నేను ఏమన్నా ఉంటే మీకు పంపిస్తాను, ఓకేనా? ట్రేడ్ అయితే తీసుకోండి. ఓకే. ఫస్ట్ టార్గెట్ తెలుసు కదా, ఇది ఫస్ట్ టార్గెట్ మీది 77,950 ఫస్ట్ టార్గెట్. అంటే ఇప్పుడు సిఈలోకి జంప్ చేద్దామంటారా సార్? సిఏనండి. Okay. సెన్సెక్స్ వచ్చేసి సిఈ, బ్యాంక్ నిఫ్టీ, సారీ నిఫ్టీ ఇంకా డౌన్ సైడే ఉంది, ఇంకా టార్గెట్ రీచ్ అవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు నిఫ్టీని సపోర్ట్ చేసి సెన్సెక్స్ మూవ్ అయినట్టు, సెన్సెక్స్ని బట్టి నిఫ్టీ మూవ్ అయితే ఓకే, వెళ్ళిపోతుంది మార్కెట్ అప్ సైడ్. ఇప్పుడు చూద్దాం, ఓకేనా? చూడండి, ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను గ్రూప్లో. థ్యాంక్ యూ. గ్రూప్లో కొంచెం చూస్తున్నాను.